నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు ఎంపీ గారి వ్యవహారమే చర్చనీయాంశమైంది. డ్రగ్స్ తీసుకోవడం ఒక ఎత్తైతే, యూరిన్ టెస్ట్‌కి ఇచ్చినప్పుడు అందులో వాటర్ కలిపేయడం, నాకే పాపం తెలీదంటూ ఒక వీడియో పెట్టడం ఇంకా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఈ ఈ డ్రగ్స్ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ వెనక చాలా ఉంది. హ్మ్. ఇదేదో ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెడుతున్నారు. సాదా సీదాగా ఒక నలుగురు స్నేహితులు కలిసి కూర్చొని కాలక్షేపానికి డ్రగ్స్ చేసింది కాదిది. దీని వెనక చాలా రాజకీయ కారణాలున్నాయి, ఆర్థిక కారణాలున్నాయి. ఇంకా డ్రగ్స్ సంగతి సరే సరే. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ఎ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్న తరుణంలో పోలీసులొచ్చారు. హ్మ్. వాళ్ళు మామూలు డ్రెస్‌లో ఎళ్లారు. కానీ ఎవరో వచ్చారు అనే ఉద్దేశంతోటి అక్కడ ఒక గన్నుంటే, ఆ గన్నుని లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద ఉంటే ఇంకొకళ్ళు కాల్చటం. అంటే భయపెట్టటం అనమాట. అదే. ఆళ్ళు మామూలు మనుషులనుకున్నారు. హ్మ్. తర్వాత వాళ్ళు ఈగిల్ టీమ్ వాళ్ళు అని తెలిసేసరికి ఇంక వాళ్ళకి చాలా చాలా టెన్షనయిపోయింది. ఇంకా ఆ టెన్షన్‌లో ఫోన్‌లు పగలగొట్టుకోవటాలు. హ్మ్. సరే వాళ్ళ దగ్గర రెడీమేడ్ కిట్లుంటాయి. ఆ కిట్లతోటి వాళ్ళందరికీ టెస్టులు చేయిస్తే ఆహ్, హ్మ్, యూరిన్‌ని డైల్యూట్ చేసి ఇవ్వడము. ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వేసేసారు. అంటే ఏదో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటారు కదా! అట్లా ఏదో తిమ్మిని బమ్మిని చేద్దామని చూశారు. అవేమీ కుదరదని అసలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అదేంటి అంటే యూరిన్ అనేది ఒకవేళ 3 రోజుల క్రితం తీసుకున్నారనుకోండి డ్రగ్స్ గానీ, గాంజా గానీ, ఒక వారం రోజుల క్రితం తీసుకున్నారనుకోండి రాదు టెస్ట్‌లో. అదే బ్లడ్ అనుకోండి వస్తది. అందుకని సులభంగా ఎస్కేప్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇట్లా నీళ్లు కలుపుతున్నారు. అవును. లేతే ఇంకొకటి చేస్తారు. లేదు అంటే బ్రైబ్ చేస్తారు. అందుకని ఏం చేశారంటే బ్లడ్ టెస్ట్‌కి ఇవ్వాల్సిందే. బ్లడ్ శాంపిల్‌లో ఏమొస్తదో అదే ఫైనలు అని చెప్పి మన దగ్గర ఈగల్ అనేది ఇప్పుడు కొత్తది వచ్చింది గదా! అవును. దానిలో పెట్టారు. సో, బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. చేస్తే ఆహ్, ఆరుగురికి పాజిటివ్ అని వచ్చింది. హ్మ్. ఈ ఆరుగురిలో ముగ్గురిని పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదరు, రోహిత్ రెడ్డి వాళ్ళ పీఏ ప్లస్ డ్రైవరు. ఆ ముగ్గురిని. ఆ ముగ్గురిని రిమాండ్‌కి పంపడం ఏంటి, పాజిటివ్ వచ్చిన మిగతా వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం స్టేషన్ బెల్ ఏంటి ఇచ్చారు. అనేది ఇప్పుడు ఇక్కడ చర్చ. జరుగుతున్న చర్చ. అయితే వాళ్ళు ముగ్గురు చేసిందేంటి, వీళ్ళు చెయ్యందేంటి అనేది మాట్లాడుకుంటే, వాళ్ళ ముగ్గురు ఏంటి అంటే, ఫార్మ్ హౌస్ అతని పేరు పైన ఉండటము, అతను ఆల్రెడీ ఒక కండిషనల్ బెయిల్ పైన ఉండటము, హ్మ్. రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి. ఆహ్, హ్మ్, పైగా ఆహ్, హ్మ్, అతనే ఇదంతా ఆర్గనైజ్ చేయడం ఒకటి. ప్లేస్ అతనిదవ్వటం, హ్మ్. ఆర్గనైజ్ చేయడం ఒకటి. ఇప్పుడు ప్లేస్ అతనిదయ్యి, అతను ఆర్గనైజ్ చేయలేదనుకోండి, అయ్యో! నాకేం తెలుసు, దేనికోసమో తీసుకొని ఏదో చేశారు. నేను అమాయకుడిని అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఆయనదే ఫార్మ్ హౌసు, ఆయనే ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఆయన్ని, పైగా ఆయన కండిషనల్ బెయిల్‌లో ఉన్నారు కాబట్టి అదొకటి. వాళ్ళ తమ్ముడు పేరుతోటి లైసెన్స్ ఉంటే గన్‌కి గన్ లైసెన్స్. దాన్ని ఇంకొకళ్ళెవరో పేల్చటం. ప్లస్సు డ్రైవర్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు అనంటే, ఆ డ్రైవరే పంచిపెట్టాడు అందరికి. అందరికి. పైగా అతను ఫోన్‌లు పగలగొట్టాడు. అంటే ఆధారాల్ని ధ్వంసం ధ్వంసం చేయడం. చేయాలనుకున్నాడు. ఈ కారణాల చేత ఆ ముగ్గురిని. సరే మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు అనంటే, ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడము అనేది ఒక మేరకు వాళ్ళని బాధితులుగానే చూస్తారు. హ్మ్. ఈ మధ్య కాలంలో అది కూడా ఆపేసి వాళ్ళని నిందితులుగానే చూడాలి అని చెప్పి తెలంగాణ గవర్నమెంటు ఆహ్, డిమాండ్ చేస్తోంది. ఆచరిస్తోంది కూడా అది. హ్మ్. పాటిస్తోంది గూడా. అయితే మరి ఇంకా మిగతా ఆ ప్రియాంక రెడ్డి అనే ఆవిడ ఒకావిడ, ఇంకొకతను బిజినెస్ పర్సన్. మహారాష్ట్ర బిజినెస్ పర్సను. అతనికి ఢిల్లీలో గూడా బిజినెస్‌లున్నాయి. దుబాయ్‌లో బిజినెస్‌లున్నాయి. అలాగే ఇంకొకతను ఆహ్, హ్మ్, పబ్బు ఓనర్ ఒకతను.
అర్జున్ రెడ్డి అని. హ్మ్. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు కదా! వీళ్ళందరికీ అందరూ ఏంటి పెద్ద అంటే పెద్ద వాళ్ళే ఆ! గన్ షాట్సే. పెద్ద పెద్ద వాళ్ళే గన్ షాట్సే. ఇప్పుడు పబ్బులు నిర్వహించేవాళ్ళు, వీళ్ళల్లో హ్మ్. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, దుబాయ్‌లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదేదో కేవలం బర్త్‌డే పార్టీనో లేతే ఇంకోటో లేదంటే బిజినెస్‌లో బాగా డబ్బులొచ్చేసేసి సంతోషాన్ని ఎలా పంచుకోవాలో అర్థం గాక డ్రగ్స్ చేసే పార్టీ కాదిది. లేదు పాలిటిక్స్‌లో విజయం సాధిస్తే ఆడ కూర్చొని సరదా కొద్దీ పార్టీ చేసుకున్నది కాదిది. ఇదేంటి అంటే ఒక బిజినెస్ మీటింగు. అదేంటి అంటే ఒకప్పుడు కేదార్ అని ఒకతను హ్మ్. దుబాయ్‌లో చనిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని కథనం. ఆ ప్లేస్‌లో రోహిత్ రెడ్డి ఉన్నాడక్కడ. అయితే అతనొక పబ్ నిర్వహించేవాడిక్కడ. ఆ కేదార్ అన్న అతను. ఆ పబ్‌ని అతను చనిపోయిన తర్వాత చేతులు మారి ఇంకొక అతని పేరు మీదకి మారింది. అతను కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఈ కేదార్ అనే అతని ద్వారా చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది వ్యాపారవేత్తలు వాళ్ళ దొంగ డబ్బుని దుబాయ్‌లో దాచుకుని. దాచుకున్నారు. దుబాయ్‌లో ఆస్తులు కొనుక్కున్నారు. ఇదంతా చాలా మందికి తెలుసు. తెలిసిన విషయమే. ఇది బహిరంగ రహస్యం ఇది. హ్మ్. దా అయితే మరి కేదార్ చనిపోయాడు ఒకటి. రెండోది ఇప్పుడు దుబాయ్‌లో పరిస్థితులు బాగలేదు కాబట్టి ఏం చేద్దాం? అనే దాని గురించి వీళ్ళంతా మాట్లాడుకున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదంతా చాలా మామూలు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే. హ్మ్. వీళ్ళంతా రాజకీయ నాయకులు. ఈ ప్రియాంక రెడ్డి ఇప్పటికి ఒక 4 సార్లు ఆవిడ ఈ డ్రగ్స్‌కి సంబంధించిన విషయంలో బయటకొచ్చింది. ఆమె పేరు ఇనిపించింది. ఆమె పేరు ఇనిపించినప్పుడు ఎందుకు ఆవిడని ఉపేక్షిస్తున్నారు? అనేది ఒక ప్రశ్న. హ్మ్. అక్కడ 9 మంది మగవాళ్ళు, ఆమె ఒక్కటే మహిళ కావటం గూడా ఇప్పుడు అంటే అసలు ఈ పార్టీ ఈవిడే అరేంజ్ చేస్తోందా? ఇలా అంటే రకరకాల అనుమానాలు. అనుమానాలొస్తున్నాయి. అక్కడక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించటం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను దో గోవా ఎళ్ళినప్పుడు అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చాను అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకతనేమో సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి నేను డ్రగ్స్ కొనుక్కొచ్చాను అని ఇంకొకాయన చెప్తున్నాడు. సరే ఏది ఏమైనా సరే ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ సజావుగా జరగటానికి, అంతా ప్లాన్డ్‌గా జరగటానికి ఇట్లాంటి పార్టీలు ఈవిడ నిర్వహిస్తది అనేది ఈవిడ మీద ఉన్న పేరు. హ్మ్. మరి ఇంత నటోరియస్ పర్సన్‌ని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు పంపించేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు ఈగిల్ టీమ్ అనేది చాలా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో అసలు ఎక్కడ రాజకీయ ప్రమేయం గానీ, లేకపోతే అధికారుల ప్రమేయం గానీ, లేకపోతే వ్యాపారవేత్తల ప్రమేయం గానీ ఏమీ లేకోకుండా అసలు నిష్పక్షపాతంగా హ్మ్. ఈ వ్యవహారాలన్నీ ఈగిల్ టీమ్‌కి మేము ఫుల్ పవర్స్ ఇచ్చేసాము. అందుకోసమే నా కల ఏంటి అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని చూడాలనుకుంటున్నాను గాబట్టి, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాను ఆయన ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి, సందర్భం లేని ప్రతిసారి చెప్పేసుకుంటున్నాడాయన అంటే రేవంత్ 100 రెడ్డి గారు. రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేస్తామని కూడా అన్నారుగా? అదే చెప్తున్నా. ఇలా ఇంత ప్రగల్భాలు పలికి ఆమెనెందుకు ఉపేక్షిస్తున్నారు? ఆమె ఆమె ఎట్లా ఇంటికి రాగలిగింది? ఏలూరు ఎంపీ పరిస్థితి కూడా అదే కదా! ఆ! ఎట్లా రాగలిగారు? ఇప్పుడసలు మనం ఏలూరు ఎంపీ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. హ్మ్. ఏంటి అంటే, మీరు మీకు బుద్ధుందా అసలు? ఓ పక్కన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. హ్మ్. సమావేశాలు జరిగే సందర్భంలో నువ్విక్కడ వ్యాపారాల గురించి మాట్లాడతావా? అయితే హైదరాబాద్‌లో ఉండాలి. లేదంటే ఢిల్లీలో ఉండాలి. సారీ అయితే ఏలూరులో ఏలూరులో ఉండాలి. ఉండాలి, లేకపోతే లేదంటే ఢిల్లీలో ఢిల్లీలో ఉండాలి. ఉండాలి. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో ఏం పని ఏంటి నీకు? పని? అసలు ఎంత ఇప్పుడు ఒకాయన రాఘవ చెద్దా అని చెప్పి ఈ మధ్య కాలంలో హ్మ్. ఎన్నెన్నో అంశాల గురించి లోక్‌సభలో మాట్లాడుతున్నారు. లేవనెత్తుతున్నాడు. ఫోన్ రీచార్జ్‌ల గురించి కావచ్చు, లేదు లేడీస్ వాడే శానిటరీ ప్యాడ్స్ గురించి కావచ్చు, ఇట్లాంటి విషయాలు మాట్లాడాలంటే చాలా ధైర్యం గావాలి. హ్మ్.
చాలా అది అది చాలా మందికి చాలా చిన్న విషయం కావచ్చు, అవును. మహిళలకు సంబంధించిన విషయం. ఇట్లాంటి విషయాలు మాట్లాడగలుగుతున్నాడు, పెద్దవి మాట్లాడుతున్నాడు, స్కాముల గురించి మాట్లాడుతున్నాడు, చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు, అన్ని రకాల ప్రజల ప్రజా సమస్యల సమస్యల గురించి గురించి మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఆ వేదికగా ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ఏది అతను అవును. లేవనెత్తిన ప్రశ్నలన్నీ. ఇప్పుడు సామాన్య ప్రజలకి అవగాహన కలుగుతుందా లేదా? మిమ్మల్ని ఎంపీలని చేసి పంపిస్తే నోట్లో బెల్లం గొడ్డలు పెట్టుకుని కూర్చుంటున్నారా? అసలు పార్లమెంట్లో మాట్లాడుతున్న ఎంపీలు ఎంతమంది చెప్పండి? అసలు ఒక్కొక్కళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ చూపించండి. ఓ పక్కన ఏం చెప్తున్నారండి మీరు? స్కూళ్ళల్లో 80% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్‌కి అటెండ్ కానివ్వము అని చెప్తున్నారు గదా! అసలు పార్లమెంట్‌లో మీ హాజరేంటి చెప్పండి ఒకసారి? సిగ్గుందా అసలు? మీరు మీరు ప్రజాప్రతినిధులేనా అసలు? మీకసలు ఒక ఎంపీగా సాలరీ తీసుకునే రైట్ ఉందా? గన్‌మ్యాన్‌లు పెట్టించుకునే రైట్ ఉందా? లేకపోతే రేపొద్దున్న మీ టర్మ్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకునే రైట్ ఉందా మీకు? ఒకవేళ పొరపాటున ఇళ్ల స్థలాలేస్తే ఇళ్ల స్థలాలు తీసుకునే హక్కుందా మీకు? ఇట్లాంటి వాళ్ళకి? అసలు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళని రాజకీయ వాళ్ళకి నాయకులుగా. టిక్కెట్లు ఇవ్వడమే చాలా దరిద్రం నన్నడిగితే. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎట్లయిపోయినాయంటే ఖర్చులకు అలవాటు పడిపోయి, ఖర్చు పెట్టందే గెలవము అనే ఒక భయంతోటి డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నారు. మీరు ఏంటి? మీ మీద ఎన్ని కేసులున్నాయి? మీరు ఒకవేళ జైలుకెళ్ళొచ్చారా లేదా? అనేది పార్టీలకి సంబంధం లేదు. ఏ సంబంధం రాజకీయ లేదు. పార్టీ అయినా సరే. వీడెన్ని మీరెన్ని ఎంత డబ్బులు ఖర్చు పెట్టగలడు? మీరెన్ని మందు సీసాలు ఖర్చు పెట్టగలరు? ఎన్ని బిర్యానీలు ఖర్చు పెట్టగలరు? ఎంత ఇది పంచగలరు? తలుచుకుంటే ఎన్ని డబ్బులివ్వగలరు? తలుచుకుంటే చాలా ఆవేదనగా బాధాకరం. ఉందండి. చాలా ఆవేదనగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి ఇంత నిస్సిగ్గుగా ఈరోజు ఇలాంటి పనులు చేసి పైగా వాళ్ళ అధికారం వాళ్ళ పార్టీ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్‌ప్లనేషన్ అడిగి వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడుతున్నారు. ఏది ఎగురొచ్చి గాలికంప మీద పడింది. అవును. ముళ్ళకంప పడింది. ముళ్ళకంపని ఎట్లా తీసుకోవాలా అనే తంటాలు ఆళ్ళు పడుతుంటే, ఈ పెద్ద మనిషి వచ్చేసేసి చాలా స్టైల్‌గా నేను అటువంటి వాడిని కాదు. సెల్ఫీ వీడియో పెట్టారు. సెల్ఫీ వీడియో పెట్టేశాడు. ఇంత ఇంత డెలిబరేట్‌గా కనిపిస్తుంటే ఇప్పుడు ఒక మాట ఉంది. నువ్వెవరో తెలియాలి అంటే, నువ్వేంటో తెలియాలి అంటే, నీ స్నేహితుల పేరు చెప్పు అంటారు. నీ స్నేహితులు వీళ్ళా? పోనీ నువ్వు చేయలేదు. పోనీ నువ్వు చెప్పిన దానికే వద్దాం. అలాంటి స్నేహితులు నీకెలా ఉన్నారసలు? నీకెందుకున్నారసలు? అలాంటి వాళ్ళతో పార్టీలో కూర్చోవడం ఎందుకు? ఆ! పార్టీ ఉంది రమ్మంటే వచ్చాను అని చెప్తున్నాడు. కరెక్టే. పోనీ సమావేశాలు లేని రోజు అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌లొద్దు, ఎంజాయ్‌మెంట్‌లొద్దు అని ఎవరు చెప్పట్లా. ఏం చేసినా చట్టబద్ధంగా చెయ్యండి. ఇప్పుడు మామూలు పౌరులకి ఏం చెప్తున్నాం మనం? అసలు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాయా ఇప్పుడు? వినాలండి. వీళ్ళు ప్రజాప్రతినిధులు. వీళ్ళు వినకపోతే ఎవరింటారు? వీళ్ళు వినాలి. చూద్దాం. చంద్రబాబు నాయుడు గారైతే సీరియస్ అయ్యారు. సీరియస్‌గా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. ఇది ఇష్యూ. మొన్నటికి మొన్న బిఆర్ నాయుడు గారి ఇష్యూ. ఆ మొన్న అరవ శ్రీధర్ గారి ఇష్యూ. ఆ మొన్న ఆదిమూలపు గారి ఇష్యూ. చూద్దాం వన్ బై వన్ అంటే బయటకొస్తున్నారు కాబట్టి. ఇక్కడేంటంటే ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు. అవును. తెలా పాపం తలా పిడికిడు అన్నట్లు. ఎందుకంటే ఏదో ఒక పార్టీకే కన్ఫైన్ అయిన రాజకీయ నాయకులు కాదు వీళ్ళు. ఈ పార్టీలో టికెట్ ఇస్తానంటే ఈ పార్టీలోకెళ్తారు. ఈ పార్టీలో గెలుస్తాము అనుకుంటే, ఆ పార్టీ గెలిచేలా ఉంది అనుకుంటే ఆ పార్టీలోకి దూకుతారు. అందుకని ఇక్కడ ఒక పార్టీలో వాళ్ళందరూ సొద్దపోసలని గానీ, ఒక పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇదిగో ఇట్లాంటి పనికిమాలినోళ్ళని గానీ అనలేము అనడానికి మనము. లేదు అంటారు. అనలేము. అందుకోసం చేయాల్సిందేంటి అంటే ప్రజలు, పార్టీలు కూడా బుద్ధి తెచ్చుకోండి. మీకు గెలుపు గుర్రాలే కాదు కావాల్సింది. నిజాయితీ గుర్రాలు కూడా కావాలి. ప్రజలకు బానిసల్లాగా పనిచేసే రాజకీయ నాయకులు కావాల్సిన రోజులివి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో. అంతేగాని ఇలా ఏ దేశంలో పెట్టుబడి పెడదాము, దొంగ పెట్టుబడులు పెడదాము, చట్టాలను ఎలా ఉల్లంఘిద్దాము, ఎలా ఆస్తులు పెంచుకుందాము అనేది కాదు. ఇది కొంచెం మారండి ఇకనైనా. చూద్దాం. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.